పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే, శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో, మరి రవి గురులిద్దరూ కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో, అలాగే రాహువు మనకి కుంభరాశిలో, శని మీనరాశిలో ఉండడం జరిగింది. బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మరి భాగ్యంలోకి వచ్చినటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల ఇంతవరకు అప్పులు తెగ చేశారు. మీరు వద్దన్నా సరే అప్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ అప్పులతో పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టేశారు. ఆ బిజినెస్లన్నీ కూడా తెగ సంపాదిస్తున్నాయి. మనీ బెగెట్స్ మనీ అన్నట్టుగా డబ్బును సంపాదిస్తోంది. మరి ఇప్పుడు మీరు చక్కగా ఆ అప్పులన్నీ కూడా తీర్చేటటువంటి ప్రయత్నంలో మీరు ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క శని మనకి తులారాశి వారికి అందరికీ కూడా దీర్ఘమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి రాహు మిమ్మల్ని మొండివాళ్ళుగా చేసేయడము, చేసేటటువంటి పనుల్లో భ్రష్టత్వము, పిల్లలు ముఖ్యంగా కొరివి దెయ్యాలైపోయి వీళ్ళంతా కూడా ఈ తులారాశి వారికి తెగ ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లలు ఎవరైతే పెళ్ళిడికి వచ్చారో అటువంటి వాళ్ళు మరి ఏ ధనవంతుల పిల్లలనో, ఏ ఎమ్మెల్యేలు లేకపోతే గోండాగాళ్ళ పిల్లలనో వాళ్ళు పెళ్లి చేసేసుకోవడం, ఎలూప్మెంట్గా వెళ్ళిపోవడము, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ మరి ఆ పెళ్ళి అయినటువంటి వాళ్ళు ఊరుకుంటారా? మరి వాళ్ళు మీ ఇంటి మీదకి పడడం, ఇలా అనేక రకమైనటువంటి గొడవలు ఈ తులారాశి వారికి ఈ వారంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి పిల్లలు మాత్రం సుఖంగానే ఉంటారు. కానీ తల్లిదండ్రులకు మాత్రం కంపల్సరీ ఈ యొక్క సమస్య అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి పిల్లల వల్ల రకరకాలైన టెన్షన్, అనేకమైనటువంటి టెన్షన్లు. ఈ రకంగా ఈ యొక్క తులారాశి వారందరూ కూడా మనకి లాభములో కుజ కేతువులు ఇద్దరు ఉండడం వల్ల మీకు మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రేట్లు పెరిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు సముద్ర ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా పైకి ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా తులారాశి వారికి మనం పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే రాహు బాగుండలేదు. రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. శుభమస్తు.